వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. కరీంనగర్ టౌన్ కోతి రాంపూర్లోని ముకుందలాల్ మిశ్రా భవన్లో పాత్రికేయుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పాల్గొని మాట్లాడారు. కార్మికులపై దాడులు జరుగుతున్నాయని, రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకొస్తున్నారని విమర్శించారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ పరిస్థితుల్లో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. పార్లమెంట్లో ప్రజలకు అనుకూలంగా ప్రజల కోసమే చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేసి గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించాలన్నారు. కార్మికులు, రైతులకు వ్యతిరేకంగా ఉన్న వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేసి ప్రజలకు అనుకూలమైన చట్టాలు అమలు చేయాలని కోరారు. ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాల్ని అనుసరిస్తున్నది. అట్లాగే సామ్రాజ్యవాదానికి, అమెరికా సామ్రాజ్యవాదానికి ముందు మోకరిల్లుతున్నటువంటి వైఖరిని మోడీ అనుసరిస్తున్నాడు. ఇటీవల ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో కూడా శ్రామిక వర్గాల ప్రయోజనాలకు భిన్నంగా కార్పొరేట్ సంస్థలకు అనుకూలమైనటువంటి పద్ధతుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టాడు. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు నిధుల కోత కూడా పెట్టేటటువంటి పద్ధతులు అనుసరిస్తుంది. మరోవైపు ఓటు హక్కునే నిర్వీర్యం చేసేటటువంటి వైఖరి కొనసాగిస్తున్నారు. పార్లమెంటు సమావేశాలు అంటేనే ప్రజల ప్రయోజనాల గురించి చర్చించి ప్రజలకు అనుగుణంగా బిల్లులు, చట్టాలు రూపొందించడం అనేది కష్టం. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేకమైనటువంటి చట్టాలు పోరాడి ప్రజలు సాధించుకున్నటువంటి వాటిని కూడా నిర్వీర్యం చేసేటటువంటి వైఖరి బీజేపీ అనుసరిస్తున్నారు. ఇటీవలనే దేశవ్యాప్తంగా కార్మికులంతా కూడా సమ్మె చేశారు. కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల్ని 29 చట్టాలని నిర్వీర్యం చేసి 4 కోడ్లుగా మార్చి కార్మికులు సమ్మె చేయకూడదు, సంఘం పెట్టకూడదు, వేతనాలు పెంచమని అడగకూడదు, 12 గంటలైనా పని చేయాలి, యజమాని ఏం చెబితే దానికి అనుగుణంగా ఉండాలనేటటువంటి లేబర్ కోడ్ తీసుకొచ్చారు. అంటే మొత్తం కోట్లాది మంది కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కుల్ని పార్లమెంటు రద్దు చేసి పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు అనుకూలమైనటువంటి పద్ధతుల్లో ఈ చట్టాలను మోదీ ప్రభుత్వం తెచ్చింది. అంటే ఇది మన వ్యవసాయక దేశం. అత్యధిక మంది వ్యవసాయం మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి దేశం మనది. రైతులు ఉన్నటువంటి దేశం. విత్తన బిల్లులు తీసుకొచ్చారు. అట్లాగే రైతులకు ఇస్తున్నటువంటి ఎరువుల సబ్సిడీని తగ్గించారు. రుణాలు ఇచ్చేటటువంటి తగ్గించారు. మద్దతు ధర లేదు. వ్యవసాయ రంగాన్నంతా కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించేటటువంటి నల్ల చట్టాన్ని తీసుకొస్తారు. అంటే కార్పొరేట్ సంస్థలు 1000 ఎకరాల భూమినంతా కూడా ఒక పెద్ద డబ్బున్నటువంటి వాడు సాగు చేసి తనకు అవసరమైన పంటలు పండించి విదేశాలు కాబట్టి ఇక్కడ రైతులు భూమి నుంచి దూరం చేసి కూలీలుగా మార్చేటటువంటి నల్ల చట్టాలు, అంటే రైతాంగానికి వ్యతిరేకంగా ఈ చట్టాలు తీసుకోవడం. అందుకే దేశవ్యాప్తంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కూడా వాటికి అనుకూలమైనటువంటి. అట్లాగే ఇటీవలనే ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేశారు. దేశవ్యాప్తంగా 30 కోట్ల మంది కూలీలు మాకు రెక్కల తప్ప ఇంకే ఆధారం లేదు, రెక్కల కష్టం చేసి బ్రతుకుతున్నాం, అందుకని మాకు పని కల్పించండి, 100 రోజులు కాదు 200 రోజులు పని ఇవ్వండి, 307 రూపాయలు ఇస్తున్నారు, అది 800కు పెంచండి రోజుకు. మొత్తం బడ్జెట్ లో కనీసం ఒక 3 లక్షల కోట్లైనా ఉపాధి కూలీలకు కోసం కేటాయించండి అండి. 53 లక్షల కోట్లకు పైగా ఉండే కేంద్ర బడ్జెట్లు ప్రవేశపెట్టి 30 కోట్ల మందికి ఉపాధి కూలీలకు పని కల్పించాల్సినటువంటి దానికి వ్యతిరేకంగా 3 లక్షల కోట్లు అంటే వాళ్ళు 70-80 వేల కోట్లు కూడా కేటాయించారు. అంటే రామ్జీ పేరుతో ఉపాధి మహాత్మా గాంధీ పేరు కూడా మార్చేసి, అంటే వ్యవసాయం రాను గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి కూలీలకు పని కల్పించాల్సిన బాధ్యత నుంచి ప్రభుత్వం కాబట్టి పేదలు లేరు. ఇక పేదరికం తగ్గింది. ఈ దేశం ప్రపంచంలో 4వ ఆర్థిక అభివృద్ధి చెందిన దేశంగా ఉంది అని చెప్పుకోవడం కోసం ఉపాధి కూలీలను కూడా పరిగణించారు. అంటే మీరు గమనించి కార్మికులకు, రైతులకు, కూలీలకు వ్యతిరేకమైనటువంటి చట్టాలని బీజేపీ ఆ బిల్లులు తీసుకొస్తాం.
అంటే శ్రామిక వర్గాలకు వ్యతిరేకంగా పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా చట్టాలు తెచ్చినాక ఇది శ్రామిక వర్గాలకు వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం అవుతుంది తప్ప ప్రజల ప్రభుత్వం ఎట్లా ఉంటుంది? అట్లాగే విద్యుత్ సవరణ బిల్లు తీసుకొచ్చారు. విద్యుత్ సవరణ బిల్లు అన్న తర్వాత విద్యుత్ ప్రైవేటీకరణ అవుతుంది. విద్యుత్ ప్రైవేటీకరణ అయితే ఇప్పుడు ఇస్తున్నటువంటి ఉచిత విద్యుత్ ఉండదు. రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్ ఉండదు. 200 యూనిట్లు పేద ప్రజలకు ఇస్తున్నారు, అది ఉండదు. అట్లాగే క్షౌర వృత్తి షాపులకు కానీ బట్టలు ఇస్త్రీ చేసే షాపులకు కూడా 200 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నారు. అవన్నీ రద్దయిపోతాయి. తర్వాత రేట్లు పెరుగుతాయి. విద్యుత్ ప్రైవేటీకరణ అయిందంటే మొత్తం సామాన్యమైనటువంటి ప్రజల మీద, రైతుల మీద తీవ్రమైనటువంటి బాధలు మోపేటటువంటి వైఖరిని తీసుకొస్తారు. అలాగే అడవి హక్కుల చట్టాన్ని సవరిస్తారు. ఈనాడు అడవి హక్కులు మొత్తం గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములు, పోడు భూములకంతా పట్టాలు ఇవ్వాలి, అడవి హక్కుల చట్టం పెడుతుంది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? మొత్తం అడవి ప్రాంతంలో ఉండేటటువంటి వాటిని అందరినీ కూడా గిరిజనులను తరివేసి ఆ భూములంతా కూడా, ఖనిజ సంపదనంతా కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించడానికి అడవి హక్కుల చట్టాన్ని సవరిస్తుంది. అందుకే మావోయిస్టుల నిర్మూలన అంటుంది. మార్చి 31 నాటికంతా మావోయిస్టుల నిర్మూలన అనేటటువంటి దాని ఉద్దేశం ప్రధానంగా అడవి ప్రాంతాల్లో గిరిజనులు ఉన్నారు. ఆ గిరిజనులు ఉన్నటువంటి ప్రాంతంలో ఖనిజాలు ఉన్నాయి. ఆ ఖనిజాలు కార్పొరేట్ సంస్థలు దోచుకోవాలంటే గిరిజనులను అక్కడి నుంచి ఖాళీ చేయాలా? గిరిజనులు ఖాళీ చేయాలంటే మావోయిస్టుల అండతోనే వాళ్ళు ఉన్నారు. అందుకే ముందు మావోయిస్టులను లేకుండా చేయాలి. ఆ తర్వాత గిరిజనులను కూడా అక్కడి నుంచి తరివేయాలి. ఆ మొత్తం లక్షల ఎకరాల భూములంతా, అడవి భూములంతా కూడా ఈ కార్పొరేట్ సంస్థలకంతా అప్పగించడానికి ఒప్పందాలు జరిగినాయి. భాగంగానే మావోయిస్టులంతా వేటాడి సంస్థ మేము చర్చలకు సిద్ధం అని చెప్పినా సరే 31 తారీఖు అంతా కూడా చంపేస్తామని చెప్పి డైరెక్ట్ హోమ్ మినిస్టర్ చెప్పారు. హోమ్ మినిస్టర్కి ఏం హక్కు ఉంటుంది మనుషులను చంపే హక్కు జారీ చేయడానికి? ఎవరైనా తప్పు చేస్తే కోర్టులు ఉన్నాయి, కోర్టులు విచారణ జరుపుతాయి, శిక్షలు విధిస్తాయి, శిక్షలు అమలు చేయాలి. కానీ ప్రభుత్వమే చంపేస్తామంటే ఇది ఆటవిక రాజ్యం అవుతుంది. ముఖ్యమంత్రికి కానీ, ప్రధానమంత్రులకు కానీ, హోమ్ మినిస్టర్లకు కానీ మనుషుల్ని చంపమని చెప్పే హక్కులు లేవు. వాళ్ళు తప్పు చేస్తే కోర్టు ముందు పెట్టాలి, కోర్టులు శిక్ష విధిస్తే దాన్ని అమలు చేయాలి. నక్సలైట్లు కూడా, మావోయిస్టులు కూడా తప్పులు చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయండి, కోర్టు ముందు పెట్టండి, శిక్షలు. అంతేగాని అంతవరకు అంతా నిర్మూలిస్తామని చెప్పండి, ఇది ఆటవిక రాజ్యం. ఇది మొత్తం రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు మోడీ ప్రభుత్వం, అమిత్ షా ప్రభుత్వం. ఆ రకంగా జరుగుతుంది. అందుకే మావోయిస్టుల మీద ఏరువేత కార్యక్రమం ఇప్పటికే 100 మందిని చంపేస్తారు. గిరిజనుల మీద కూడా దాడులు చేశారు.